మీ మార్గమును యెహోవాకు అప్పగింపు. మీ మార్గము యెహోవాకు అప్పగింపు. అదే కారణం ఏంటంటే, నా మార్గాన్ని ఎప్పుడైతే నేను ప్రభువుకి అప్పగించాడో, దేవుని బట్టి దావీదు ఏ రీతిగా సంతోషించాడో, ఇదిగో చూడు, అదే సంతోషాన్ని ప్రభు నా జీవితంలో, నా కుటుంబంలో నిలిపాడు. నా మార్గాన్ని ఎప్పుడైతే ప్రభువుకి అప్పగించుకున్నానో, ఇదిగో ఆ మార్గమును బట్టి ప్రభు నా జీవితానికి సంతోషాన్ని ఇచ్చాడు. నా జీవితం ఎలాంటిదో తెలుసా? రస్నా బాలు 10 రస్నా రెస్టారెంట్, కోరింగి పెంగళూరు మధ్యలో ఉన్న రస్నా రెస్టారెంట్. నేను నాకు స్నేహితులు ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళంటే, 10 గంటల కల్లా షటర్ అట్లా ఓపెన్ చేస్తే కుర్చీలు కూడా ఈరోజు సరి చేసేవాళ్ళు. మేము వెళ్ళిన తర్వాత ముందు మాకు కుర్చీలు వేసి మిగతా కుర్చీలన్నీ కూడా సరి చేసుకొని, ముందు ఇదో చూడు, మాకు ముందు సర్వర్ చేసి మిగతా పనులు అక్కడ ఉన్నటువంటి వెయిటర్ చేసుకుంటాం. మేము వెళ్ళగానే ఏమనేవాడు తెలుసా వెయిటర్? నేను ఉన్నటువంటి విషయం ఏదో చూడు, సిగ్గుపడక సందేహం చేయకుండా ఇదో చూడు చెప్తా ఉన్నాను. సిగ్గుపడవలసిన సంగతి ఇదిగో, అతిశయ పడాలి కొన్ని సమయాల్లో. నా ప్రభు నన్ను ఎలా విడిపించాడు, ఇక్కడ ఎలా నిలబెట్టాడు, ఇదిగో వాక్యాన్ని ఎందుకు బోధించడానికి ప్రభు వాడుకుంటున్నాడు. ఈ విషయాలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు? ఎందుకు సిగ్గు? ఎవరి రక్షణ సాక్ష్యాన్ని వారు చెప్పుకోలేదంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రక్షణ సాక్ష్యాన్ని ఎవరు చెప్పుకోవాలి? రక్షణ సాక్ష్యం అయ్యగారు చెప్పాలా? రక్షణ సాక్ష్యాన్ని ఎవరు చెప్పాలన్నా? ప్రభు ఎవరు విడిపించాడు? నిన్ను ప్రభు విడిపించాడా? వాగ్దానాలు చేశాడా? దర్శించాడా? అవన్నీ చెప్పాలా? ప్రభు కృతజ్ఞత ఉండాలా? ఇవన్నీ నీలో నాలో లేకపోకుండా అయ్యగారు రక్షణ సాక్ష్యం చెప్పలేదు. ఇంత దౌర్భాగ్యం కావాల్సింది ఏమంటే, సిగ్గుపడవలసిన సంగతులు సిగ్గు లేనటువంటి సంగతులు ప్రభు ఎలా విడిపించాడు? సిగ్గు లేకుండా బహిరంగ చెప్పు. ఏ సందేహం లేదు, నేను ఎలాంటి వాడినా, నా జీవితం ఎలాంటిదో పూర్వ పరిస్థితి. అనేకులు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి రీతిగా ప్రభు నన్ను నిలబెట్టాడు. ఒకసారి రీసెంట్గా ఒక వ్యక్తి దగ్గర భార్య భర్తలు ఇద్దరు వెళ్తా ఉన్నారు. అతను రానంటాడు, నువ్వు రావాల్సింది అంటే. అతనేమో రానంటాడు, నువ్వు రానంటాడు. నాకు అర్థం కాదు. ఆమె ఎక్కడికి రమ్మంటుంది, నువ్వు ఎక్కడికి రానన్నావు, ఏంటి కథ అంటే, ఎక్కడ గుంటూరులోనంట మందు మానేయడానికి ఇంకో మందు ఇస్తున్నాడు. గుంటూరులో 5 మందు ఇస్తున్నాడు మందు మానేయడానికి. అది కానీ ఒకవేళ వికటిస్తే పక్షవాత గ్యారెంటీ అని డాక్టర్ దొల్లుడు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. అట్లయితే నా దగ్గర నేనంటాను, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏ మందు ఈ రోజులు నేను పుచ్చుకోవాలా, మందు మానేయడానికి, నా జీవితాన్ని రోజులు మార్చుకోవడానికి. నా ప్రభు ఎదురు దగ్గరికి ఎప్పుడైతే నేను వచ్చానో, నా మనస్సాక్షిని ప్రభు ఏం చేశాడంటే శుద్ధి చేశాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఈ రోజులు కారణం ఏంటంటే, ఏమంటే నేను ప్రతి విషయంలో కూడా నేను చెప్తాను తల్లి చేసినటువంటి ప్రార్థన.